ఆ చెరువులకు నీళ్లు రాలేదనే ఉద్దేశంతో అయినా ఈ చెరువులన్నీ ఉన్నాయి, ఒక 24 చెరువులు ఉన్నాయి, దానికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి వెళ్తూ దారి వెంబడి ఆ రైతులతో మాట్లాడి వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన దుర్భరమైన పరిస్థితులు, గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు చాలా ఇబ్బంది పడుతున్నది కూడా వాళ్ళు అందరూ కూడా తెలియజేయడం జరిగిందండి. ఇట్స్ గుడ్ మార్నింగ్ ధర్మవరం లాగానే పోయినా. ఇప్పుడు కాదు, నేను ఒక 15 ఏళ్ల నుంచి చేస్తున్న కార్యక్రమం ఇది. జనం దగ్గరికి పోతేనే కదా మనకు అసలైన సమస్యలు తెలిసేది, దానికి సొల్యూషన్ కూడా మనకు తేడా ఉంటుంది కదా, దృష్టికి తీసుకొని వచ్చి దాన్ని సాల్వ్ చేసేది. కానీ తేడా ఉంటుంది కదా, మనం అధికారంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే వెళ్ళడానికి, అధికారంలో లేనప్పుడు వెళ్ళడానికి ప్రజల్లో రియాక్షన్లో ఏమైనా తేడా ఉంటుంది అనుకుంటున్నారా? నేను అంతకుముందు అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళానండి, అధికారంలో లేనప్పుడు కూడా వెళ్ళాను. జనం దగ్గరికి అప్పుడే కదా వీళ్ళు చెప్పిన హామీలు ఏంటి, వాళ్ళు ఈ కూటమి చేసిన ఇదేంటి, ఏ విధంగా ఇబ్బందులు కలుగుతాయి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మనకు మంచి స్కోప్ దొరుకుతుంది ప్రజల యొక్క సమస్యలు కరెక్ట్గా తెలుసుకోవడానికి. ఇంకా ప్రభుత్వంలో ఉన్నప్పుడన్నా కొన్ని కండిషన్స్, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ కోసం ఫైట్ చేయడానికి మంచిగా ఉంటుంది. రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది మాట్లాడే ముందు, ఈ 19 నెలల్లో ధర్మవరం పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ధర్మవరంలో మా అసత్య కుమార్ ఇప్పటికీ నెలకు 2 సార్లు విజిట్ చేస్తూ పోతున్నాడు. అతను వచ్చినప్పుడు మాకు తెలిసినది ఏంటంటే మా మున్సిపాలిటీలో సున్నపొడి ఎక్కువ అయిపోతుంటుంది, అది వేస్తున్నప్పుడే తెలుస్తుంటుంది ఆయన వచ్చినాడు అని చెప్పేసి. అంటే ఈ ప్రాంతం మీద అవగాహన లేదు, ఇక్కడ ప్రజల మీద అవగాహన లేదు, నెక్స్ట్ ఇక్కడ ఉండాలి అనే దాని మీద అతనికి లేదు కాబట్టి పోతుంది. డెఫినెట్గా ఈ ప్రాంతంలో వసూళ్లు బాగా పెరిగాయి, డబ్బులు వసూలు చేశారు చేనేత వ్యాపారస్తుల్ని కావచ్చు, బెదిరింపులు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూస్, ఇంకా ఓవరాల్గా స్టేట్లో ఏ విధంగా జరుగుతుందో మా ప్రాంతంలో కూడా అది ఎక్కువగానే జరుగుతుందండి. సో వీఆర్ రెసిస్టింగ్ ఇట్, వీఆర్ ఫైటింగ్ ఫర్ మా క్యాడర్ కోసం, ఇక్కడున్న జనం కోసం నిరంతరం ఫైట్ చేస్తున్నా, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ అంటే సత్యకుమార్ గారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి, అందులోనూ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఈ మెడికల్ కాలేజీల అంశం గురించి ఏం మాట్లాడతారు? మెడికల్ కాలేజీలను ప్రైవేట్కి ఇచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వాటిని. అవును, నేను మొదటి నుంచి ఆయనకు పీపీపీ మంత్రిగా పేరు వస్తుందేమో. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో, ఎంతకాలం ఉంటాడేమో తెలియదు, కానీ ఆయనకి పీపీపీ మంత్రిగానే వస్తాడు. నేనేమంటే ఆయన మెడికల్ కాలేజ్ వదిలేండి, మా ఊరు హాస్పిటల్ చూసిన నేను గతంలో ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎంసీహెచ్ కట్టించినాను, మదర్ చైల్డ్ హాస్పిటల్ కట్టించాను. వాటినే మొత్తం కొలాప్స్ చేయడం జరిగింది. బేసిక్ ఏంటంటే చెయ్యాలి అనేది ఏం లేదు, ఏదో లాబింగ్ చేసుకోవాలా, ఎవరికో మేలు చేయాలనే ఒక ఆలోచన చేసిన వ్యక్తి తప్ప పబ్లిక్కి మేలు చేయాలా. ఈ మంత్రి నేను ఎవడో తెలియకుండానే ధర్మవరం ప్రజలు నన్ను ఆదరించినారు. సరే, ఆదరించడం అంటే ఈవీఎంలో ఆదరించినాయా లేకుంటే జనాలు ఆదరించినాయా అనేది తర్వాత సంగతి, కానీ ఏ విధంగా మేలు చేయాలనేది మొదటి నుంచి ఆయనకు లేని అంశం. సో ఇక్కడ హాస్పిటల్ కండిషన్స్ చాలా అధ్వానమైన పరిస్థితి. మొత్తం ఎవడు పోయినా కానీ ప్రతి కింద నుంచి పై వరకు డబ్బులు వసూలు చేసే పరిస్థితి. నాకు తెలిసి ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత వచ్చేదే నెలకు 2 రోజులు వస్తూ అంటాడు. ఎప్పుడే కానీ ఆ హాస్పిటల్కి 1-2 సార్లు కూడా విజిట్ చేసిన దాఖలా నాకైతే ఎక్కడ కనపడటం లేదు. ఏదో షో చేసుకుంటూ పోతూ అంటాడు, అయిపోతూ ఉంటుందండి. ఇంకా మెడికల్ కాలేజీల అంశం చూసినామా, దానికి మించిన ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా అది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అనమాట. ఎవరైనా కానీ ల్యాండ్ మనమే ఇచ్చి, జీతాలు వాళ్ళే ఇచ్చి, మనమే ఇచ్చి, బిల్డింగ్లు అన్నీ ఇచ్చేసి వాడు ఏం చేయడానికి. కానీ ఇప్పుడు ఇది ఇంత పెద్ద స్కామ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాటతో మీరెవరైనా కానీ టెండర్లు వేశారు అంటే 2 నెలల లోపల దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా జైలుకు పోతారన్నారు. కాబట్టి ఎవరు కానీ ముందుకు రాలేదు. బికాస్ దే నో ఇది పెద్ద స్కామ్ అనేది అందరికీ తెలుసు. దాన్ని సత్యకుమార్ ఏమని తిప్పినాడు అంటే మోడీని కూడా వేస్తారా ఇదని. మోడీ టెండర్లు వేయడానికి ఉన్నాడు, మోడీ కాదు కదా, నాట్ ఈజ్ డ్యూటీ కదా. ఆయన నిజంగా అంటే ఇచ్చినాడు. దాన్ని ఒక డిఫరెంట్గా వాళ్ళ పచ్చపత్రికలలో వస్తుంటే అది పీపీపీకే మొగ్గు చూపి మనకి కేంద్రం ఇచ్చిందని. డెఫినెట్గా ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ గన ఈ 17 మెడికల్ కాలేజీలు వదిలేసి కొత్తగా ఏదైనా మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చి మా ధర్మవరంలో పీపీపీలో అయ్యి, అంతేగాని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన కాలేజీలని గవర్నమెంట్కు మంచి వైద్యం అందించాలని తీసుకొని వచ్చిన కాలేజీలు మాత్రం ఇవ్వద్దని చెప్తున్నాం. అది ఖచ్చితంగా స్కామే. ఆయన అనుకుంటున్నాడు నన్ను వేయండి అని. ఖచ్చితంగా పైన తదాస్తు దేవతలు ఉంటాయి. అది కానీ చట్ట వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉంది కాబట్టి డెఫినెట్గా అది కూడా నెరవేరుతుందేమో అనుకుంటున్నాం. ఏంటి తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తాము, చట్టబద్ధంగా బోన్లో నిలబెడతాము అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా సత్యకుమార్ గారు ఒక ఛాలెంజ్ చేశారు కదా, మీరే అన్నారు, ప్రస్తావించారు కాబట్టి అంటున్నా.
అందులో సత్యకుమార్ గారు తప్పుందని తెలిసినా వదిలిపెట్టరా మీరు? అంతే కదా, డెఫినెట్గా దాంట్లో ఎవరు తప్పు ఉన్నా కానీ, అది ఎవరి తప్పు ఉన్నా కానీ డెఫినెట్గా హీ హ్యాస్ టు గో బిహైండ్ ద బార్స్. దాంట్లో వేరేది ఏమీ లేదు, ములాజేం లేదు. ఎందుకంటే నేను సింపుల్ అండి, మన వాళ్ళందరూ చాలా ఇది అని చెప్తారు, కానీ ఒకటి చెప్తా, ఏ ప్రభుత్వం అయినా కానీ విద్యా వైద్యం అనేది బేసిక్ ఫండమెంటల్గా చేస్తారు. మన వాళ్ళు చాలామంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తున్న గాలి మాటలు కానీ ఇవన్నీ కాదు కదా. ప్రపంచ దేశాలన్నీ వెళ్ళండి, ఏ దేశం వెళ్ళినా మంచి విద్య మంచి వైద్యం కల్పించినారంటే ఆ దేశం నెంబర్ 1లో ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఆరోగ్యశ్రీ నుంచి, దాని తర్వాత రిఫార్మేటివ్గా హాస్పిటల్స్ 30,000 జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్స్ పట్టణాల్లో తేవడం ఏంది, పిహెచ్సి లేని మండలాల్లో అంతా పిహెచ్సిలు తీసుకొని రావడం ఏంది, ప్రతి గ్రామాలలో సచివాలయం ఉన్న గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ తీసుకొని రావడం ఏంటి, చాలా రిఫార్మ్స్ చేయగలిగినాం. దగ్గర 50,000 మందిని రిక్రూట్ చేసినాం. డైరెక్ట్ వాకిన్లో డాక్టర్స్ రిక్రూట్ చేయగలిగినాం. ఏమంటే మనకున్న షెడ్యూల్లో కావచ్చు, వివిధ కారణాల్లో కావచ్చు, దాంట్లో మనం వెనకబడినామని కూడా మనం చేసినది మనం చెప్పుకోవడంలో నిజంగా వెనకబడిన మాట వాస్తవం. అంత విధంగా మనం చేయడం జరిగింది. వీళ్ళు చూస్తే ఆ విద్యను వైద్యాన్ని అమ్మగలుగుతాడు. వీళ్ళ గురువే చెప్పినాడు కదండి, సత్యకుమార్ వాళ్ళ గురువు వెంకయ్య నాయుడే చెప్పినాడు కదా. ఏం చెప్పాడు? మెడికల్ కాలేజీలు వైద్యం అనేది ఉచితంగా ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వకూడదు, ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పినాడు. వాళ్ళ గురువు మాట అన్నా వినాలి కదా. ఇతను కేవలం చంద్రబాబు గురువు అయిపోయినాడు. ఇతనికి 25 ఏళ్ళుగా వెంకయ్య నాయుడు దగ్గర ఉన్నాడు కదా. అంటే బేసిక్ ఫండమెంటల్స్ విద్యా వైద్యం అనేది ఎప్పుడే కానీ కార్పొరేట్ స్థాయిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్ మాఫియా ఈ 2 రంగాల్లోనూ వెళ్తుంది, విద్యలోను వైద్యంలోను. అలా ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతి పేదవారికి మంచి వైద్యం అందించాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, సత్యకుమార్ గారు చెప్పినా, ప్రభుత్వం ఎవరు మాట్లాడినా పీపీపీ వల్లే ప్రయోజనం ఉంది, పీపీపీ పద్ధతులు ఇస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని అంటున్నారు కదా. ప్రజలకు కాదు మేలు జరిగేదండి, ప్రభుత్వంలో ఎవడైతే ఇది రింగు చేయాలనుకున్నాడో, ఎవరైతే ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు కదా అందరికీ, మెడికల్ కాలేజ్ వాళ్ళందరికీ ఫోన్లు చేసి నువ్వు టెండర్ అని. ఏం నారాయణ కాలేజీలు లేవా? నారాయణ ఎందుకు టెండర్ అయ్యలేకపోయినాడు? కృష్ణదేవరాయలకి ఎంపీ కృష్ణదేవరాయలకి టెండర్ అయ్యలేదా? మీరు బాగా ఆలోచించుకోండి. అసెంబ్లీలో ఒక స్కిట్ చేసినారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఎమ్మెల్యేలంతా స్కిట్ చేసి, ఆ రోజు ధృతరాష్ట్రుని రోల్లో లేకుంటే దుర్యోధన రోలో రఘురామకృష్ణరాజు వేసి ఇవన్నీ ఒక రోల్ చేసి పెట్టినారు. ఆ సందర్భంలో కూడా ఆ స్కిట్లో కూడా చెప్పారు, అరే స్టేట్లో ఉన్న కాలేజీలన్నీ మనవే కదా అని చెప్పేసి బ్రహ్మారెడ్డిను ఇంకెవరో చేసిన స్కిట్లో, వినుకొండ ఎమ్మెల్యే చేసిన స్కిట్లో వాళ్ళే చెప్పారు, ఉన్న కాలేజీలన్నీ మావే కదా అని చెప్పేసి. ఉన్న కాలేజీలన్నీ మీవంటే మరి టెండర్లు ఎందుకు వేయలేకపోతున్నారు? వాళ్ళందరికీ తెలుసు దీంట్లో ఫ్రాడ్ ఉందని, దీంట్లో ప్రాబ్లం ఉందని, తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని, వస్తే వీళ్ళందరూ మళ్ళీ వెనకల పోవాల్సి వస్తుందని చెప్పి తెలిసే వీళ్ళెవరు మీరు భయపెట్టారు కాబట్టి ఆ భయంతోనే రాలేదు. దేశజాలు పోవాల్సిన కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాబట్టి దానికి భయపడే ఎవరు రావట్లేదా?